ఇంకా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ వార్ మిషన్ సినిమా చూశాక డైరెక్టర్ ప్యాట్రిక్ హ్యూస్ హీరో ఆలన్ రిచర్ కోసం పర్టికులర్ గా స్టోరీ రాశాడా అనిపించింది. అంత పవర్ఫుల్ గా ఉంది. హీరో పర్సనాలిటీని బేస్ చేసుకుని క్యారెక్టరైజేషన్ కూడా అలాగే డిజైన్ చేశాడు సినిమాలో. మీరు ప్రైమ్ వీడియోలో కనుక రిచర్ వెబ్ సిరీస్ చూస్తుంటే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. హీరో పర్సనాలిటీని బేస్ చేసుకుని కొన్ని సీన్లు అయితే పర్టికులర్ గా ఉంటాయి ఆ సిరీస్ లో. సేమ్ అదే బేస్ లో ఉంటుంది ఈ సినిమా కూడా. దానికి తోడు యాక్షన్ థ్రిల్లర్ కావడంతో సినిమాని తుక్కు రేపాడు. సినిమా అయితే చాలా బాగుంది. నాకైతే ఈ మధ్య కాలంలో చూసిన యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ లో ఈ సినిమా చాలా బాగా నచ్చింది. ఇంకా స్టోరీ గురించి మాట్లాడుకుంటే మూవీ ఓపెనింగ్ సీన్ లోనే 3 ఆర్మీ వెహికల్స్ బ్రేక్ డౌన్ అయినట్టు చూపిస్తారు. ఆ ఆర్మీ వెహికల్స్ ని రెస్క్యూ చేయడానికి అక్కడికి హీరో టీం వెళ్తుంది. హీరో ఒక ఇంజనీర్. తను వెహికల్ బ్రేక్ డౌన్ గల కారణాలను చూసి దాన్ని రిపేర్ చేయడానికి వెళ్తాడు. ఇక్కడికి వెళ్ళిన హీరో చిరాగ్గా ఈ 3 వెహికల్స్ బ్రేక్ డౌన్ అవడానికి కారణమైన ఎదవెవడు అని అడగగానే అక్కడ మనకి ఇంకో క్యారెక్టర్ పరిచయం అవుతుంది. అతను ఎవరో కాదు, హీరోకి సొంత బ్రదర్. వీళ్ళిద్దరు బాండింగ్ చాలా బాగా చూపిస్తారు. మనకి స్క్రీన్ ప్లే లో ఉన్న ఒక్క 1 మినిట్ 2 మినిట్స్ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్. అది కూడా చాలా బాగుంటుంది. ఆ క్యారెక్టర్స్ మాట్లాడుకునే విధానం గానీ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ గానీ చాలా బాగా చూపించారు. తన బ్రదర్ అడుగుతాడు, మనం రేంజర్ ట్రైనింగ్ కి వెళ్దాం అనుకున్నాం కదా, దాని పరిస్థితి ఏంటి అని అడిగితే హీరో దాన్ని ఇగ్నోర్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ కన్విన్సింగ్ గా తన బ్రదర్ మాట్లాడటంతో నువ్వు ఉంటే నేను కూడా వస్తానని ఇద్దరు కూడా కమిట్ అవుతారు. సో ఇది అయిన వెంటనే ఇక్కడ హీరో అడుగుతాడు తన బ్రదర్ ని, ఎందుకు వెహికల్స్ బ్రేక్ డౌన్ అయ్యాయి అనేసరికి దానికి సమాధానంగా మేమంతా వార్ మూడ్ లో ఉన్నాము, వెహికల్ కండిషన్ మేము పట్టించుకోలేదని తిరిగి సమాధానం చెప్తాడు. ఈ కాన్వర్జేషన్ ఇలా జరిగి వెహికల్స్ ని రిపేర్ చేసి తన బ్రదర్ తో మాట్లాడుతూనే 2 అడుగులు అవతలకి వేసిన వెంటనే ఆ ప్లేస్ ని సడన్ గా అటాక్ చేస్తారు. ఇక్కడ ఉన్న అందరూ చనిపోతారు, ఒక్క హీరో తప్పితే. హీరో బ్రదర్ కూడా చాలా సివియర్ గా ఇంజూర్ అవుతాడు. దాన్ని తీసుకుని క్యాంప్ కి నడుచుకుంటూ వెళ్తాడు హీరో. బేస్ క్యాంప్ కి 100 అడుగుల దూరంలోనే హీరో కూడా స్పృహ తప్పి పడిపోతాడు. తన కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉంటాడు. తన బ్రదర్ కూడా చనిపోతాడు. ఇది ఒక సాడ్ పార్ట్ గా ఉంటుంది హీరోకి. అక్కడ నుంచి తన జర్నీని స్టార్ట్ చేస్తాడు. 2 ఇయర్స్ తర్వాత హీరో రేంజర్ ట్రైనింగ్ కి వెహికల్ లో వెళ్తున్నట్టు చూపిస్తారు. అక్కడ సిచ్యువేషన్ చూస్తే అప్పటికే 4 సార్లు హీరో దానికి అప్లై చేయడం, రిజెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇక్కడ మనకు అర్థం అవుతుంది తన బ్రదర్ అంటే ఎంత ప్రేమ ఉంది, అట్లాగే తన ప్రొఫెషన్ మీద ఎంత డెడికేషన్ ఉందనేది మనకు క్లియర్ గా అర్థం అవుతుంది. అక్కడ సార్జెంట్ హీరోకి నువ్వు టీమ్ లీడర్ తీసుకోమని అడుగుతాడు. కానీ టీమ్ లీడర్ తీసుకోవడానికి హీరో అస్సలు ఒప్పుకోడు. రేంజర్ ట్రైనింగ్ అంటే అంత ఈజీ కాదు. ఒక్కొక్కరిని ఫిల్టర్ చేసుకుంటూ వస్తారు. చివరికి కొంతమంది మిగులుతారు. ఆ మిగిలిన వాళ్ళలో హీరో కూడా ఉంటాడు. హీరో పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. హీరో ఎవరితో మాట్లాడు, ఎక్కువ సింగిల్ గా ఉండడానికి ఇష్టపడతాడు. ఇక్కడ ఒక టెస్ట్ జరుగుతుంది. అండర్ వాటర్ లో డంబెల్స్ పట్టుకుని లైన్ క్రాస్ చేయాలి. తన బాడీ సహకరించినప్పటికీ మొండిగా ఉంటాడు. అక్కడ వాళ్ళందరూ రెస్క్యూ చేసి బయటికి తీసుకొస్తారు. ఇక్కడ సార్జెంట్ తో ఒక వాగ్వాదం లాగా జరుగుతుంది. నువ్వు వద్దు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తే కాదు నేను ఇక్కడే ఉంటానని మొండికేస్తాడు. సో అందరిని ఫిల్టర్ చేస్తారు. ఫైనల్ కి ఒక టీం మాత్రమే మిగులుతుంది. ఈ టీం మొత్తానికి ఫైనల్ టెస్ట్ ఉంటుంది. ఆ ఫైనల్ టెస్ట్ ఏంటంటే వీళ్ళందరికీ ఒక డెమో ఆపరేషన్ అప్పు చెప్తారు. డెమో ఆపరేషన్ లో వీళ్ళు ఒక ఎనిమీ ప్లేస్ కి వెళ్ళి ఎనిమీ ప్లేస్ లో క్రాష్ ల్యాండ్ అయినా వీళ్ళ జెట్ ని డిస్ట్రాయ్ చేసి తిరిగి వచ్చేయాలన్నమాట. ఈ టెస్ట్ లో అక్కడ ఉన్న అపోజిషన్ టీం కి వీళ్ళు దొరికిపోయినా, వాళ్ళు వీళ్ళని షూట్ చేసినా ఈ టీం అంతా కూడా ఓడిపోయినట్టు, వీళ్ళంతా కూడా రేంజర్ టెస్ట్ కి ఫెయిల్ అయినట్టే లెక్క. సో వీళ్ళందరినీ తీసుకెళ్లి ఒక ఫారెస్ట్ లో వదిలేస్తారు. ఇక్కడ నుంచి వీళ్ళ కౌంట్ డౌన్ మొదలవుతుంది. అది కూడా 24 అవర్స్ ఉంటుంది. 24 అవర్స్ లో ఆ ఫారెస్ట్ లో వీళ్ళు క్రాష్ అయిన ప్లేన్ ని కనిపెట్టాలి. చాలా తెలివిగా వెళ్లి దాన్ని డిస్ట్రాయ్ చేసి రావాలి. వీళ్ళ దగ్గర ఉన్న గన్స్ అన్ని కూడా డమ్మీవి, ఇవి ఎందుకు పనిచేయవు. వీళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒకటి ఒరిజినల్, అదేంటంటే డిటోనేటర్. ఎందుకంటే దాంతోనే ప్లేన్ డిస్ట్రాయ్ చేయాలి కాబట్టి ఆ డిటోనేటర్ ఒక్కటి మాత్రమే వీళ్ళకి ఒరిజినల్ ఇస్తారు. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ సార్జెంట్స్ ఇద్దరు కూడా హీరోని టీమ్ లీడర్ గా అపాయింట్ చేస్తారు. ఈ సిచ్యువేషన్ కావాలని క్రియేట్ చేశారు అని హీరో అర్థం చేసుకుని వాళ్ళ వైపు ఒక చూపు చూసి ప్లేన్ ఎక్కి డెమో స్పాట్ కి బయలుదేరుతారు. ఈ స్పాట్ లో దిగిన వీళ్ళంతా కూడా ఒక టీమ్ కోఆర్డినేషన్ తో ముందుకు వెళ్తారు. అక్కడ వీళ్ళున్న ప్లేస్ నుంచి 20 కిలోమీటర్స్ వెళ్తే గానీ క్రాష్ అయిన ప్లేన్ వీళ్ళకి కనపడదు. సో ఇక్కడ నుంచి వీళ్ళ జర్నీ స్టార్ట్ అవుతుంది. నైట్ అవుతుంది. రెస్ట్ తీసుకోవాలని డిసైడ్ అవుతారు. అక్కడే వెయిట్ చేస్తారు కొంతసేపు. ఈ టైంలో గాల్లోంచి ఏదో లైట్ స్పీడ్ గా మూవ్ అవుతున్నట్టు కనబడుతుంది. దాన్ని చూసిన వీళ్ళు బేస్ క్యాంప్ నుంచి వీళ్ళని మానిటర్ చేస్తున్నారని వీళ్ళు ఫీల్ అవుతారు. కానీ వీళ్ళని ఏ టీము ఫాలో అవ్వదు. అదేంటనేది మనకు తర్వాత అర్థం అవుతుంది. మనం ఆగకుండానే వెళ్ళాలని తీసుకోవడానికి వెయిట్ చేసిన వాళ్ళు కూడా లేసి మూవ్ అవుతారు. అక్కడ ఒక ఆబ్జెక్ట్ ని ఐడెంటిఫై చేసిన వీళ్ళు బేస్ క్యాంప్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి BHF నుంచి ట్రై చేస్తూ ఉంటారు. కానీ అది వర్క్ అవ్వదు. దానికి డిటోనేటర్ ఫిక్స్ చేసి బ్లాస్ట్ చేద్దాం అనుకున్న టైంలో హీరో దీన్ని అబ్నార్మల్ గా ఐడెంటిఫై చేస్తాడు. అదేంటో చూద్దామని కొండ మీదకి వెళ్లిన హీరోకి ఒక భారీ ట్విస్ట్ ఎదురవుతుంది. అదేంటంటే బేస్ క్యాంప్ లో వీళ్ళకి చెప్పిన క్రాష్ అయిన ప్లేన్ ఏదైతే ఉందో అదే హీరో ఐడెంటిఫై చేసింది. కానీ కింద వీళ్ళు డిటోనేటర్ ఫిక్స్ చేసిన ఆబ్జెక్ట్ ఏంటి, దాన్ని ఆపడానికి హీరో పరిగెత్తుకుంటూ కిందకి వచ్చే టైం కి వీళ్ళు ఆల్రెడీ దాన్ని బ్లాస్ట్ చేసేస్తారు. సో ఇక్కడ నుంచే అసలు కథ మొదలవుతుంది. హీరో ఎంత స్పీడ్ గా వచ్చినా అప్పటికే జరగాల్సిన దారుణం అంతా జరిగిపోతుంది. పెట్టి బ్లాస్ట్ చేసిన ఆబ్జెక్ట్ కి ఏమీ కాదు. ఏమీ కాకపోగా అది దాని షేప్ ని మార్చుకుని ఒక రోబోట్ లాగా తయారవుతుంది. అక్కడున్న ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని స్కాన్ చేసి అక్కడున్న హ్యూమన్స్ అందరి మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి వీళ్ళకి అస్సలు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. సర్వైవ్ అవ్వటం చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ నుంచి వీళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు, దాని నుంచి ఎలా తప్పించుకున్నారు, బేస్ క్యాంప్ కి వెళ్ళారా లేదా, ఈ రోబోట్ ని డిసేబుల్ చేశారా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవచ్చు.
మూవీ నేమ్ వార్ మిషన్. ఇది మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది తెలుగులో. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజు వీడియో అయితే ఇది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. జై హింద్.